100% స్ట్రైక్ రేటుతో ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలనే భయం ఆయన కళ్ళల్లో నేను చూశాను. అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు నిజంగా మనం అదృష్టంగా భావించాలి. గెలవటం ఇదంతా ఒక ఎత్తు అయితే, లంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే 21 సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాల పైన కూర్చున్నాడు, పాదాలను పట్టుకున్నాడు చూసారా, అప్పుడు ఆ అభిమానం 100 రెట్లు పెరిగిందండి. అందరి కళ్ళల్లో ఒక ఎమోషను. అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు, కళ్యాణ్ గారు దూరంగా ఉంటాడని అనుకునే వాళ్ళందరికీ ఈ విజయాన్ని తీసుకెళ్ళి అన్న దగ్గర పెట్టాడు చూసారా, అంతకంటే ఎమోషనల్ మూమెంట్ ఇంకోటి లేదు. అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఎన్నో హ్యాపీ మూమెంట్స్ని మనకిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన కోసం కష్టపడిన ప్రతి జన సైనికుడికి ఈ సభ ద్వారా అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.